హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మా వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి సామ్సంగ్ కంపెనీ 7.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. డిస్ప్లే అంతా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ మూత తీసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మీరే చూడండి, ఈ డ్రమ్ అంతా మురికి పట్టినట్టుగా అక్కడక్కడ మచ్చలుగా కనిపిస్తుంది కదా. సో టబ్ క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. అందుకే 2-3 నెలలకు ఒకసారి ఈ టబ్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ లేక మనం ప్రతిసారి అందులో బట్టలు వేస్తున్నప్పుడు చిన్న చిన్న క్లాత్ ముక్కలు, దారాలు ఈ ఫిల్టర్ లోపల ఉండిపోతాయి. అలాగే బట్టలకు ఉన్న మురికంతా కూడా ఈ డ్రమ్ గోడలకి పట్టుకొని ఉంటుంది. అందుకే ఈ టబ్ క్లీన్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ అనేది మనకి లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రిపేర్స్ అనేవి రాకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ డ్రమ్ లోపల ఉన్న సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఒక తడి క్లాత్తో ఇలా తుడుచుకుంటే ఇదంతా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఈ వాషింగ్ మిషన్ టబ్ లోపల ఫిల్టర్ అనేది ఉంటుంది. చూడండి, ఇదే ఫిల్టర్. దీన్ని ఇలా ప్రెస్ చేసి తీస్తే ఇది కూడా వెళ్తుంది. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ ఫిల్టర్ని రన్నింగ్ ట్యాప్ కింద పెట్టేసి టూత్ బ్రష్ సహాయంతో కొంచెం సర్ఫ్ కానీ సబ్బుతో కానీ క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కదా. చూడండి, ఇప్పుడు ఈ టబ్ లోపల ఉన్న ఈ ప్లేట్ని కూడా తీస్తున్నాను. ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ క్యాప్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత మురికిగా ఉందో. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న నట్టు ఉంటుంది. ఆ నట్టుని ఇలా తిప్పితే నట్టు కూడా ఓపెన్ అవుతుంది. చూడండి, నట్టు తీసేసాను. ఆ నట్టు తీస్తే ఇలా ప్లేట్ ఓపెన్ అవుతుంది. చూడండి, ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత మురికిగా ఉందో లోపల. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ తర్వాత మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే ఈ మురికంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా నేను పైన వీటి లోపల ఇదంతా క్లీన్ చేశాను. చూడండి, మురికి అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది. నేనైతే ఇలా క్లీన్ చేశాను. ఇదైతే పెద్ద పని కాదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంట్లోనే ఇలా మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటే మనకు వాషింగ్ మిషన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. నేనైతే ఇందులో నార్మల్ వాటర్ వేసేసి అయితే క్లీన్ చేసుకున్నాను. మీరు కావాలంటే సర్ఫ్ వాటర్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేస్తే మురికంతా ఎంత బాగా వెళ్ళిపోయిందో కదా. ఇప్పుడు ఈ మురికంతా మనం క్లీన్ చేసుకొని వాటర్ వేసేస్తాం కదా, ఈ వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి మనం ఒకసారి వాషింగ్ మిషన్ ఆన్ చేసి స్పిన్ మీద పెట్టేస్తే ఈ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ అంతా పొడి పొడిగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఫస్ట్ చూపించిన వీడియోకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూపించిన వీడియోకి ఎంత డిఫరెంట్ ఉందో మీకే కనబడుతుంది. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ టబ్ లోపల ఉన్న ప్లేటును కూడా తీసాం కదా, ఆ ప్లేటును కూడా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. 2 వైపులా చేసుకోవాలి, ముందు వైపు అలాగే వెనుక వైపు కూడా మురికిగా ఉంటుంది. ఇలా 2 వైపులా క్లీన్ చేసేసుకొని వాటిని టబ్ లోపల పెట్టేసేయాలి. చూడండి, ఈ వాషింగ్ మిషన్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీరే చూడొచ్చు ఈ వీడియోలో. ఇంట్లోనే ఈజీగా మనమైతే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.